ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. మనము ఈ వారం అంతా కూడాను హన్నా జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను గురించి ఒక్కొక్కటిగా కొద్దిగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజు కూడాను హన్నా జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను లేక కొంత భాగాన్ని మనకుండే క్లుప్త సమయంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుటి అంశము విరిగిన హృదయాన్ని దేవుడు వింటాడు లేక చూస్తాడు. గాడ్ హియర్స్ ద బ్రోకెన్ హార్ట్. హన్నా సంతానము లేక ఆమె మనోదుఃఖముతో ఉన్న సందర్భములో పెనిన్నా వచ్చి ఆమెను ఇంకా గాయపరుస్తూ తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలలో కూడాను పెనిన్నా చెబుతున్న మాటలు లేక అంటున్న మాటలు వింటున్న హన్నాకు అవి కోపము పుట్టించాయే కాని హన్నా మాత్రం పెనిన్నా మీద కోపపడ్డట్టు కాని విసుగు చెందినట్టు కాని ఆమె తక్కువ చేసి మాట్లాడినా హన్నా ఆమెను తక్కువ చేసి మాట్లాడినట్టు కాని ఎక్కడ కూడా మనకు లేదు. హన్నా ఉద్దేశం ఒకటే, నా దేవుడు నా హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, నా మనవి నా దేవుడు వింటాడు అన్నది ఖచ్చితంగా హన్నాకు తెలుసు. సో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనంలో పెనిన్నా వచ్చి ఆమెను బాధపరిచిన సందర్భంలో హన్నా దుఃఖముతో ఏడుస్తూ ఉండగా భోజనము చేయకుండా ఆమె విచారముతో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. 8వ వచనంలో ఎల్కానా వచ్చి హన్నాను అడుగుతాడు, నీవెందుకు ఏడ్చుచున్నావు? భోజనము మానుటయ్యేలా నీకు మనోదుఃఖము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే హన్నా ఎంత బాధతో, ఎంత దుఃఖముతో, ఎంత విరిగి నలిగిన మనస్సుతో ఉందో మనకు అర్థమైంది. అది ఎల్కానా కూడా గమనించాడు. 10వ వచనములో బహు దుఃఖాక్రాంతురలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఏడవటం ప్రారంభం చేస్తుంది. చూసారా, హన్నా హృదయం ఎంత విరిగిపోయిందో, ఎంత బాధపడుతూ ఉందో ఈ మాట ద్వారా మనకు అర్థమైంది. కానీ తన బాధను ఎవరి మీద చూపించే ప్రయత్నం చేయలేదు, కానీ ఎవరికి చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని చేత అభిషేకించబడిన యాజకుడైనటువంటి ఏలీ దగ్గర తన దుఃఖాన్ని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభం చేసింది. బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్న అనుభవాన్ని మనం ఇక్కడ గమనించగలం. 15వ వచనంలో చూస్తే నేను మనోదుఃఖము గలదాననయ్యున్నాను అంటది ఏలీతో. ఈమె మాటలు పెదవులు కదుపుతూ ఉన్నదే కాని శబ్దం వినిపించటం లేదు. అప్పుడు ఏలికి ఎక్కడో అనుమానం వచ్చి నీవెందుకు మత్తురాలవై ఉన్నావు అని అడిగినప్పుడు ఆమంటది, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను అంటది. యెహోవా సన్నిధిని నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అంటది. ఎంత మంచి నిర్ణయాన్ని హన్నా తీసుకున్నదో ఆలోచన చేయాలి. ఆమెకుండే సమస్య పరిష్కారం కావాలంటే ఆమె దేవుని సన్నిధిలో తన బాధను కుమ్మరించుకుంటూ ఆత్మతో నింపబడి హృదయ భారముతో విరిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టడం ప్రారంభం చేశాం. 1వ అధ్యాయం 16వ వచనములో నీ సేవకురాలినైన నన్ను నీచమైన దానిగా ఎంచవద్దు, నేను మనోదుఃఖము కలిగి ఆత్మలో భారము కలిగిన దానిని దేవుని దగ్గర మొరపెడుతున్నాను అంటుంది. కాబట్టి హన్నా ప్రార్థన ద్వారా విజయం సాధించాలంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టడం ప్రారంభం చేసింది. ప్రతి విశ్వాసి సమస్యలలో విజయం సాధించాలంటే ఈ హన్నాలో ఉన్నటువంటి ఆ నిర్ణయం నీవు నేను కలిగి ఉండాలి. కీర్తన 34:18లో విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అంటాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించేవాడు, అటువంటి వారికి ఆయన ఆసన్నుడు. 51:17 అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేసే దేవుడు కాడు. విరిగి నలిగిన మనస్సుతో హృదయం అంత భారముతో నింపబడి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టేటటువంటి మొరను దేవుడు తప్పకుండా వింటాడు.
ఏదో మోకరించి ఏదో మొరపెడుతున్నాం, ఏదో చేస్తున్నాం అన్నటువంటి ఉద్దేశంతో కాకుండా నిజమైనటువంటి భారముతో, మనోదుఃఖముతో, ఆత్మతో నింపబడి ఏడుస్తూ నీ సమస్య పరిష్కారం కొరకు దేవుని వైపు చూడగలిగితే తప్పకుండా నీవు విజయం సాధిస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.